ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 21వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కన్యా రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి। ఒక రాక్షసుడు మీకు ఎదురవుతాడు, ఏ రాక్షసుడు మీకు ఎదురు కాబోతున్నాడు, దీనివల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ మార్చి 21 శుక్రవారం యొక్క దినఫలాలు। అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి। ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు। దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి। ఫోన్ నంబర్ 8897741766 మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి। అలాగే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి। ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి బుధుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే రహస్య స్వభావులు, మనసులో ఉన్నది బయటికి చెప్పటం వీరికి అస్సలు నచ్చదు। వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు। భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు। సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది। అలాగే కన్యా రాశి వారు జీవితంలో ఎప్పుడూ కూడా సక్సెస్ కోసం పరుగులు పెడుతూనే ఉంటారు। ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు। క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు కూడా ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తారు। మార్చి 21వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం చాలా కాలం క్రితం మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు మానసిక క్షోభకి గురి అయినటువంటి ఒక వ్యక్తి మీకు తారసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి। అంటే ఆ వ్యక్తి వల్ల మీరు మానసికంగా ఎంతగానో కృంగిపోయారు। కొన్ని అనుకోని సంఘటనలను మీ యొక్క జీవితంలో చూశారు। చాలా రకాల సమస్యలను ఆ వ్యక్తి మూలంగా మీరు ఎదుర్కొన్నారు। అటువంటి వ్యక్తి మీకు ఎదురుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి। దీని కారణంగా మానసికంగా మళ్లీ మీరు స్ట్రెస్ కి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి। కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి। అయితే అటువంటి వ్యక్తి మీకు ఎదురవుతాడు। మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఆ వ్యక్తిపైన ప్రతీకారం తీర్చుకునే ఒక అవకాశాన్ని మాత్రం భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు। ఇది మీ యొక్క జీవితంలో చాలా కాలంగా మీకున్నటువంటి ఒక కోరిక అనే చెప్పుకోవచ్చు। అటువంటి వ్యక్తికి మీరు బుద్ధి చెబుతారు, గుణపాఠం చెబుతారు। మళ్లీ మీ జోలికి రావాలంటే కూడా భయపడే రీతిలో వారికి చక్కటి గుణపాఠాన్నైతే మీరు ఈ రోజు దినఫలాల్లో నేర్పించబోతున్నారు। అలాగే ఈరోజు కన్యా రాశి జాతకులు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి। చాలా రోజులుగా కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపటానికి మీకు సమయం దొరకటం లేదు। ఈ రోజు వారితో నాణ్యమైన సమయాన్ని మీరు గడపబోతున్నారు। అలాగే కొన్ని పాత జ్ఞాపకాలను వారితో కలిసి నెమరు వేసుకుంటారు। ఆహ్లాదకరంగా నవ్వుతూ ఎంజాయ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి। అలాగే కన్యా రాశి వారు బంధువులతో కలిసి కొంతమంది వ్యక్తులు ఆధ్యాత్మిక యాత్రలకు ప్రయాణమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి। ముఖ్యంగా ఓన్ గా డ్రైవింగ్ చేసే వ్యక్తులు నిద్రలేమితో, అలసటతో డ్రైవింగ్ చేయకూడదు। అలాగే ప్రభుత్వ వాహనాల్లో, ముఖ్యంగా రైళ్లలో ప్రయాణం చేస్తున్న వారు మీ యొక్క విలువైన వస్తువుల పట్ల, అలాగే డబ్బుల పట్ల అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం। ఎందుకంటే విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరం। అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి మీరు ఈ రోజు హాజరయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అలాగే ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ పని ఒత్తిడి కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి। వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలైతే కనిపిస్తున్నాయి। వ్యాపార జీవితం గురించి కొన్ని మెళకువలైతే మీరు నేర్చుకోబోతున్నారు। వ్యాపార రంగంలో మీరు అత్యద్భుతమైన ఫలితాలను కూడా ఖచ్చితంగా చూడబోతున్నారని చెప్పుకోవాలి। అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన చేసుకోండి। ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి। ఆ శ్రీరామచంద్ర ప్రభువుల వారిని, సీత అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి। సకల శుభాలు మీకు కలుగుతాయి। గోమాతను సేవించడం ద్వారా సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది। ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి ప్రయత్నం చేయండి। దానివల్ల ఎంతో పుణ్యఫలం మీకు ఖచ్చితంగా లభిస్తుంది। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।